మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మయోగం 27వ శ్లోకం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అర్జున, ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణాల చేతనే సమస్త కార్యములు జరుగుతుండగా అహంకారము చేత వివేకశూన్యమైన మనస్సు కలవాడు అజ్ఞాని తానే చేయుచున్నాడని తలంచుచున్నాడు. అర్జున, ఒక్కసారి ఈ మానవ శరీరం గురించి తెలుసుకోదలుచుకుంటే ఇది ప్రకృతి గుణాల చేత ఏర్పడింది. త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాలు. ఈ త్రిగుణాల వల్లనే పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అలాగే కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, నోరు, పాయువు, ఉపస్థ లేదా జననేంద్రియం, జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచభూతాలు 5. అలాగే పంచతన్మాత్రలు, విషయ పంచకం, చూపు, శబ్దం, వాసన, రుచి, స్పర్శ. వీటినే శబ్ద స్పర్శ రస రూప గంధాలు అంటాం. 20 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4. ఈ 24 తత్వాలుగా త్రిగుణాలే రూపొందాయి. కాబట్టి ఈ శరీరం ప్రకృతి వలన కలిగినటువంటిది. ఈ దేహేంద్రియాది రూపాన్నే ఉపాధి. మన శరీరం ఒక ఉపాధి. అయితే ఈ ఉపాధి చేతనే సమస్త కర్మలు నిర్వహింపబడుతున్నాయని అజ్ఞాని అనుకుంటూ ఉన్నాడు. ఈ ఉపాధి ఏర్పడడానికి మూలమేమిటో కనుక్కోలేకపోతూ ఉన్నాడు. వీటన్నిటికీ సాక్షి అయినటువంటి ఆత్మ. ఈ 24 తత్వాలు అనాత్మ అయితే వీటికి సాక్షీభూతమైన ఆత్మస్వరూపం ఒకటి ఉన్నది. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక ఈ దేహేంద్రియ మానసాదుల సంయోగమగు ఉపాధే ఈ కార్యాలన్నీ నిర్వహిస్తూ ఉంది. నేను చేస్తున్నాను, నేనే కర్తను, అహం కర్త, నేనే కర్త, నా చేతనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అనేటటువంటి కర్తృత్వ భావాన్ని అజ్ఞాని తనపైన వేసుకుంటూ ఉన్నాడు. తత్ఫలితంగా అనేక జన్మలను, దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి అర్జున, అహంకారము వివేకాన్ని రూపుమాపి విమూఢత్వాన్ని దరిచేరుస్తుంది. కాబట్టి దేహాదులయందు అహంభావం ఎన్నటికీ కలిగి ఉండరాదు. ఆత్మయందు నేను అనే భావము కలిగి ఉండాలి. అనాత్మయందు కాకుండా ఆత్మయందు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను, ఆత్మస్వరూపము నేననేటటువంటి ఎరుకను కలిగి ఉండాలి. అహంభావాన్ని కలిగి ఉండరాదు. 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గొప్ప బాహుబలం కలిగినటువంటి అర్జున, గుణాల యొక్క, కర్మల యొక్క విభజనను గూర్చిన యథార్థమెరిగిన జ్ఞాని గుణాలు గుణముల యందు ప్రవర్తించుచున్నవని తలచి కర్మల యందు సంగము లేకుండా జీవిస్తాడు. ప్రపంచంలో, ఈ దేహంలో ఆత్మ అనాత్మ విభజన
ప్రపంచంలో దృక్కు దృశ్యం ఈ విభజన తెలిసి ఉన్నవాడే తత్వవేత్త. అట్లా విభజించగల శక్తి కలవాడే తత్వవేత్త. తం స్వాచ్చరీరాత్ ప్రవృహేన్ ముంజాది వేషికాం ధైర్యేణ అని కఠోపనిషద్వాక్యం. అంటే ముంజగడ్డి నుండి దర్భను వేరుపరిచినట్లు, బియ్యములో నుండి మట్టిగడ్డలను వేరుపరిచినట్లు, ఆత్మ అనాత్మల సంఘాతము నుండి అనాత్మను వేరు చేయవలెను. అలా వేరుపరిచి జ్ఞాని అయిన వాడు ప్రపంచమునందలి తన దేహమునందలి సమస్త కార్యాలు ఆ అనాత్మచే ప్రకృతి చేయబడుచున్నట్లు వీక్షిస్తాడు. ఆ అనాత్మ చేస్తున్నట్లు కాకుండా ఆ అనాత్మ చేత ప్రకృతి చేస్తున్నట్లుగా భావిస్తాడు. ఆయా గుణాలు తత్తద్గుణ సంబంధములైన కార్యములందు ప్రవర్తించుచున్నవే కానీ ఆత్మయుగు తనకు వాటితో ఎలాంటి సంబంధము లేదని గ్రహిస్తాడు. అలా గ్రహించిన వాడే దృశ్యముతో అంటే ప్రకృతితో సంగము అభిమానము లేకుండా అసక్తుడై ఉంటాడు. ప్రపంచమున సంచరిస్తున్నను తామరాకుపై నీటి బిందువు వలె నిర్లేపంగా ఉంటాడు. ఈ సమస్త ప్రపంచము జడం, ఈ సమస్త ప్రపంచము స్వప్నం. కాబట్టి ఈ స్వప్నతుల్యమైన జడతుల్యమైన దృశ్యముతో చైతన్యవంతుడైనటువంటి జ్ఞాని ఏ విధంగా సక్తుడవుతాడు? ఏ విధంగా సంగము కలిగి ఉంటాడు? కలిగి ఉండడు. చిలికిన వెన్నముద్ద మజ్జిగ యందు ఏ విధంగా మునిగిపోకుండా తేలుతూ ఉంటుందో, మజ్జిగతో సంబంధం లేకుండా ఉంటుందో, అలా జ్ఞాని తత్వవేత్త దృశ్యముతో అంటకుండా వేరుగా ఉంటాడు. దృశ్య సంబంధములైనటువంటి సుఖదుఖములు అతనికి అంటవు. దుఃఖానికి కారణం సంగం, సక్తుడై ఉండటమే. సంగరాహిత్యమే మోక్షం. దృగ్దృశ్య సంయోగో హేయ హేతు అంటాడు పతంజలి. అంటే దృక్కు దృశ్యముల కలయికను విడనాడాలి. ఈ ప్రకారంగా ఆత్మ అనాత్మ విచారణ, ఆత్మ ఏది అనాత్మ ఏది, ఈ విచారణ తెలిసి ఉన్నప్పుడు దేహమే తానని, ఇంద్రియాలే తానని, మనస్సే తానని భావించి ఆ వాటి యందు అభిమానముతో ఆ ఇంద్రియకృత కార్యాలు తానే చేసినాననే మోహంతో ఉండడు. ఆ విభజన తెలియకపోతే, ఆత్మ అనాత్మల విభజన తెలియకపోతే సమస్త కార్యాలకు తానే కర్తననే మోహంలో పడిపోతాడు. కాబట్టి దేహేంద్రియాదులపైన అభిమానాన్ని వీడి ఆత్మయందే నిలుకడ కలిగి ఉండాలి. దుఃఖ విముక్తికి ఇది ఒక్కటే ఉపాయం. సంసార చక్రము నుండి తప్పించుకొనుటకు ఇదే కీలకం అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ అనాత్మల విభజన గురించి అర్జునునికి తెలియజేస్తున్నాడు. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.